నమస్తే పీపుల్. మనమైతే భోజనానికి వెళ్ళేటప్పుడు మధ్యలో ఈ వినాయకుడు కనిపించారు. డెకరేషన్ అండ్ వినాయకుడు అయితే చాలా బాగున్నారు. చూసారా, భలే ఉంది కదా డెకరేషన్. మొన్న అయితే ఇంకా బాగా చేశారంట, కానీ అప్పుడు తీయడం కుదరలేదు. వినాయకుని చేతులు కాళ్ళు భలే ముద్దుగా ఉంటాయి కదా. ఇక్కడ చూడండి, ఇద్దరు పిల్లలు గుంజీలు తీస్తున్నారని. ఈ ఇద్దరు పిల్లలు కూడా ఇప్పుడైతే మన డెస్టినేషన్కి చేరుకున్నాం. ఈ వినాయకుని విగ్రహమే మా ఊర్లో చాలా పెద్ద విగ్రహం. ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడే పెద్దది పెడతారు. చూసారా, ఆయన చేతిలో ఉన్నది 100 కేజీల లడ్డు. ఇక్కడ లక్కీ డ్రాస్ ఉంటాయి. ఎవరైతే ఆ లక్కీ డ్రాలో విన్ అయ్యారో ఆ లడ్డు వాళ్ళకి. ఇక్కడే భోజనాలు పెడుతున్నారు. మాకేమో ఒకటి తీయడానికి అవ్వట్లే. లైన్లో నుంచి పక్క జరిగమా అంటే ఇంకా జరిగినట్టే ఉండాలి. మళ్ళీ రావాలంటే అలా లాస్ట్ నుంచి రావాలి. అసలే ఇక్కడ జనసంఖ్య మొత్తం ఎక్కువగా ఉంటుంది. సో మాకు తెలిసిన ఒక అమ్మాయి కనిపిస్తే ఆ అమ్మాయికి ఫోన్ ఇస్తే చూడండి ఎలా తీసిందో. ఒక రంగుల చెట్టును గిర్రుమని తిరిగినట్టు తీసేసి అక్కడ ఇచ్చేసింది, మాకు ఇచ్చేసింది. మేము వచ్చిన టైం బాగుంది, ఎక్కువ మంది జనం కూడా లేదు. మాకైతే ఈజీగానే అంటే వెంటనే దొరికేసింది. ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ ఉన్న జనం అయితే తక్కువనే, ఇంకా వస్తారు చూడండి తర్వాత. అమ్మ బాబోయ్, అస్సలు మనం నించోడానికి కూడా వీలు ఉండదు, అట్లుంటారు ఇక్కడ జనం అయితే. ఎక్కడున్నా లేకున్నా కానీ ఇక్కడ భోజనాలు అంటే ఎక్కడి వాళ్ళైనా వస్తారు. మరి అంత స్పెషల్ ఇక్కడ వినాయకుడు అండ్ ఇక్కడ భోజనాలు చాలా బాగా పెడతారు, తిన్నంత పెడతారు. ఇంకా భోజనం అయితే అయిపోయింది. భరతనాట్యం వేస్తున్నారు అంటే అటు వెళ్తున్నాము. ఈ జనాల్లో వీడియో తీయడం కుదిరిద్దో లేదో అనుకున్నాను, బట్ నాకైతే ఒక మంచి ప్లేస్ దొరికింది, అక్కడ నుంచి అయితే వీడియో తీశాను. అక్కడ ఒక రెడ్ కలర్ శారీ, వైట్ కలర్ పూలతో ఒక పాప ఉంది కదా. ఆ పాప స్టేజ్ ఎక్కిన దగ్గర నుంచి గెంతుతా ఉంది, పాట కూడా స్టార్ట్ చేయలేదు. ఇలా మండపాల దగ్గర కానీ లేకపోతే చిన్న చిన్న ప్రోగ్రామ్స్ దగ్గర ఇలా పిల్లలకి డ్యాన్స్ కానీ పాటలు కానీ ఉంటే వాళ్ళ టాలెంట్ బయటపడిద్ది. అలాగే వాళ్ళలో ఉన్న స్టేజ్ ఫియర్ అనేది పోద్ది. బాగా వేశారు కదా, మనం కూడా క్లాప్స్ ఇచ్చేసి వెళ్తాం. అదండి, మీరు సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళండి.